డీటెయిల్ చూస్తే తార్నాక డివిజన్లోని కిమితి కాలనీలో లాలాపేట వినోబా నగర్లో నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పర్యటించారు. కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. వినోబా నగర్లో రోడ్లపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన చర్యలు తీసుకుంటామని కాలనీ వాసులకు డిప్యూటీ మేయర్ హామీ ఇచ్చారు. గత 3 నెలలుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు వారి సమస్యలను డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. కీమితి కాలనీలోని సమస్యలపై స్పందించి సికింద్రాబాద్ సర్కిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈని పిలిపించి కాలనీలో బాక్స్ డ్రైనేజీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. డ్రైనేజీ కంప్లీట్ చేయడానికి ఎంత సమయం పడుతుందంటూ ఏఈని ప్రశ్నించగా 15 రోజుల్లో పూర్తవుతుందని ఏఈ తెలిపారు. వినోబా నగర్లో పలు పాడైపోయిన రోడ్లను డిప్యూటీ మేయర్ పరిశీలించారు. గత వారం కురిసిన వర్షానికి రోడ్లపై ఏర్పడ్డ గుంతలను, పాడైపోయిన రోడ్లను త్వరితగతిన పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. కాలనీ వాసులు సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శోభన్ రెడ్డి అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయానికి గణతంత్ర వేడుకలకు ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. బీజేపీ ఆఫీసులో, కార్యాలయం పరిసరాల్లో, చుట్టుముట్టు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. బీజేపీ కార్యాలయం చుట్టూ ఉన్న చెత్తను తొలగించి సోదాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ను కలుస్తానంటూ ప్రగతి భవన్ కు వచ్చిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి అవమానం ఎదురైంది. అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను గేటు వద్దే అడ్డుకున్నారు. సీఎం లేకపోతే మంత్రి కేటీఆర్ ను కలుస్తానంటూ జేసీ అన్నా కూడా అనుమతి కావాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పేశారు. ఎవరైనా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలవాలన్నా, ప్రగతి భవన్ కు వెళ్లాలన్నా ముందుగా అపాయింట్మెంట్ ఉంటేనే లోపలికి వెళ్లనిస్తున్నారు. అయితే జేసీ ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లేందుకు వచ్చారు. దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అపాయింట్మెంట్ లెటర్ అయినా ప్రగతి భవన్ నుంచి పెద్దలతో ఫోన్ అయినా చేయించాలని జేసీకి సెక్యూరిటీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయితే తనకు అపాయింట్మెంట్ ఇచ్చేదేమిటని, తాను లోపలకు వెళ్తానని సెక్యూరిటీతో జేసీ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ అపాయింట్మెంట్ లేనిదే తాము లోపలికి అనుమతించబోమని సెక్యూరిటీ నచ్చజెప్పడంతో చేసేదేమీ లేక జేసీ దివాకర్ రెడ్డి వెనుతిరిగారు. కరోనా రక్కసి నగరంలో విలయతాండవం చేస్తుంది. ఎక్కడికి వెళితే వైరస్ అడాప్ట్ చేస్తుందో అనే భయంతో అందరూ బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో నగరంలోని ప్రభుత్వ ఉద్యోగులు వీధులకు హాజరవుతున్నారు. వీధులకు అయితే వస్తాం కానీ వీధుల్లోకి వెళ్లం బాబోయ్ అంటున్నారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ, జలమండలితో పాటు మరికొన్ని కీలక విభాగాల్లోని అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేయాలంటే భయపడుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి తిరిగి కార్యాలయానికి వచ్చే సమయంలో కరోనా బారిన పడితే అందరికీ సోకుతుందని జంకుతున్నారు. కొద్ది రోజుల పాటు వీధుల్లో విధులకు తమను పంపొద్దని ఉద్యోగులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో వారం రోజుల్లోనే ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, ఇతరత్ర అన్ని కార్యాలయాల్లోని 100 మందికి పైగా కరోనా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా పారిశుద్ధ్య కార్మికులున్నారు. దీంతో ఈ విభాగంలోని సిబ్బంది అనేక మంది కొన్ని రోజుల పాటు విధుల్లోకి రావాలంటే భయపడుతున్నారు. జలమండిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్తో పాటు కీలకమైన అధికారులకు వైరస్ సోకినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో త్రాగునీటి సరఫరా పర్యవేక్షిస్తున్న 25 మంది ఇప్పటి వరకు బాధితులవగా ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఉద్యోగులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య దంపతులు ప్రగతి భవన్లో టీఆర్ఎస్ ఎంపీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు సంతోష్ కుమార్ ను కలిశారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత నిధి కార్యక్రమాలపై చర్చించారు. దేశమంతా పచ్చబడాలని హరిత సంకల్పంతో మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని రామయ్య దంపతులు ఆకాంక్షించారు. రామయ్య దంపతులకు పాదాభివందనం చేసి సంతోష్ కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవడమే అని, అందుకు పరిష్కారం ఉన్న అడవులు కాపాడుతూ కొత్తగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచడమే అని రామయ్య అన్నారు. హరిత నిధికి తన వంతుగా స్వయంగా నాటి పెద్ద చేసిన 20 టన్నుల విలువైన ఎర్రచందనం చెట్లను ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించారు. ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగుల పొట్టగొడుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జీవో అంశంపై బీజేపీ నేతలు తీవ్రంగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. గాంధీ భవన్ లో నిర్వహించిన డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వ్యవహరిస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. ఉద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన
స్థానికుల యొక్క హక్కులను కాపాడాలి అన్న స్ఫూర్తికి విరుద్ధంగా స్థానికులను స్థానికేతరులుగా మార్చి జిల్లాల అవతలికి పంపిస్తూ ఒక రకంగా ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తారు. రెండవది, భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి కుటుంబాన్ని చూసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగము ఉపాధ్యాయుల బాధ్యత నిర్వర్తించాల్సిన వాళ్లను భార్యను ఒక దగ్గర భర్తని ఇంకొక దగ్గర పుట్టకొకరిని చెట్టుకొకరిని బదిలీ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాక్షసానందం పొందుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో టీచర్లు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ పోరాట పటిమను ప్రదర్శించారు. సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, రకరకాల పోరాటాల క్రియాశీలక పాత్ర పోషించి కేసీఆర్ గారి కంటే కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అద్భుతంగా ప్రదర్శించారు. ఉద్యోగులు టీచర్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. 317 జీవో కారణంగా ఉద్యోగులు బలవత్ మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసి సీనియర్ జూనియర్ల మధ్య వైషమ్యాలు పెంచి పోషిస్తున్నారని సీతక్క ఆరోపించారు. 317 జీవో విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని సీతక్క ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఆ జీవోను రద్దు చేసే అవకాశం ఉన్నా బీజేపీ అనవసర రాజకీయం చేస్తుందని అన్నారు. ప్రాణాలు తీసుకోవద్దని ఉద్యోగులను కోరిన సీతక్క కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఉద్యోగులను ఇవాళ బదిలీల పేరుతోటి బలి తీసుకున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకే దక్కుతుంది అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ కులాలను చీల్చిర్రు, మతాలను చీల్చిర్రు, ప్రాంతాలను చీల్చిర్రు, రైతులను కౌలు అదే విధంగా పట్టా లేని రైతులు, పట్టా ఉన్న రైతుల పేరు డివైడ్ చేసి పంట పెట్టుబడి ఇవ్వడంలో కూడా చీల్చిర్రు. ఇవాళ ఉద్యోగుల ఐక్యతను కూడా దెబ్బతీసి సీనియర్ ఉద్యోగులు జూనియర్ ఉద్యోగులని ఈ రకంగా కూడా దెబ్బతీసి వాళ్ళ యొక్క జీవితాలతోటి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలతోటి, ఉద్యోగులతోటి, రైతులతోటి చెలగాటమాడుతున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలను మరి నిలదీయాలని కూడా ఈ సందర్భంగా ఉద్యోగులకు, యువతకు పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వస్తే మరి బీజేపీ వాళ్ళు గల్లీలో నాటకం ఆడుతున్నారు తప్ప ఢిల్లీలోకి పోయి మోడీ ద్వారా ఆ యొక్క జీవోను ఉపసంహరించుకునే విధంగా, రద్దు చేసే విధంగా మాత్రం ఒత్తిడి చేయకుండా రాజకీయ ప్రయోజనం ఎట్లా దక్కుతుందో దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా రిటైర్మెంట్ వాళ్ళందరూ కూడా ఒకవైపు, రిక్రూట్ అంతా కూడా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు. రాష్ట్రంలోని పీజీ వైద్య కళాశాలలో 2017-2020 ఏళ్లకు సంబంధించినటువంటి ఫీజుల పెంపు జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కళాశాలలో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. అయితే టీఏఎఫ్ఆర్సీ సిఫారసు లేకుండా ప్రభుత్వం ఫీజులను పెంచిందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం పీజీ వైద్య ఫీజుల పెంపుపై తీర్పు వెల్లడించింది. 2016-2019కి టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే 30 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తి చేసిన పీజీ వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేయాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు ఇస్తూ తీర్పునిచ్చింది. చారిత్రాత్మక మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఈసారి జరిగే జాతరలో సాంకేతికతను మరింతగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సమ్మక్క సారక్క జాతరపై శాసన మండలి సమావేశ మందిరంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. మేడారం జాతరకు సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 18న వచ్చే అవకాశాలున్నట్లు మంత్రి తెలిపారు. మేడారం సమ్మక్క సారక్క దేవస్థానం పర్యాటక స్థలంగా మారిందన్నారు. కరోనా కారణంగా భక్తులు ముందస్తు దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారని చెప్పారు. మేడారం జాతరకు రోజుకు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి సత్యవతి వెల్లడించారు. జంపన్నవాగు విషయంలో కొంత విమర్శలు వచ్చాయని, ఇప్పుడు ఎలాంటి ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. చిన్న పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. చిన్న పత్రికలను ఆదుకునేందుకు సర్కారు ముందుకు రావడం శుభపరిణామమని యూసఫ్ బాబు అన్నారు. చిన్న పత్రికలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వాలని కొన్ని ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని యూసఫ్ బాబు చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే సమాచార శాఖ అధికారులకు సమావేశం ఏర్పాటు చేసి నెలవారీ ప్రకటనలు విడుదల చేయాలని తెలిపారు. ప్రకటనల జారీకి సహాయపడిన సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ మాత్రమే గ్రేడింగ్ కంప్లీట్ చేయాలి. దాంతోపాటు కొత్తగా ఎంప్లాయ్మెంట్ వెయిట్ చేసిన వాళ్ళ అర్హులలో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ చేయాలి. అయితే ఇందులో డిస్ప్లే ఆడకుండా మేము కొట్లాడాల్సి ఉంది. చిన్నజీరస్వామిపై సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో చిన్నజీరస్వామి చెప్పిన ప్రవచనాలు జనాల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయన్నారు. కులాలను నిర్మూలించడం తగదని, మాంసాహారులు ఏ మాంసం తింటారో ఆ జంతువుల మాదిరే వ్యవహరిస్తారని చిన్నజీయర్ చెప్పడం పట్ల చాడా వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. చిన్నజీయర్ మాటల మధ్య యుద్ధాన్ని గుర్తుకు తెస్తున్నాయని అన్నారు. ఆయన మాటలు చూస్తా ఉంటే ఏ కులం వాళ్ళు ఆ కులం పనులు చేసుకుని బతకాలని చెప్తా ఉన్నారు. గతంలో ఉన్న గుర్తులన్నీ చేతులన్నీ కూడా సర్వనాశనం పెరిగాయి. గుర్తుల స్థానే అధునాతనమైనటువంటి యంత్రాలు వచ్చినాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెలువరించింది. అంతేకాకుండా ఏ మాంసం తింటారో ఆ జంతువులాగానే మాదిరిగానే ఆలోచనలు మనసులు ఉంటాయని చెప్పడం మరియు విడ్డూరంగా మధ్య యుగాల లాంటి అంధవిశ్వాసాన్ని ప్రజలు కల్పించేటువంటి ప్రయత్నం చేయడం చిన్న దేశానికి కలదు. ఇంకోవైపున ఆయన భగవద్గీత అలాగే పురాణాలు చదివినటువంటి ఇదే కాకుండా భౌతిక రసాయన శాస్త్రాలు చదివిన అలాంటి వారి నోటి నుండి ఇలాంటి మాటలు రావడం అనేది ఇది సమాజంలో మధ్యలో తీవ్ర చంచల వ్యాఖ్యలుగా కనపడతా ఉన్నాయి. ఇంకోవైపున చూస్తే మన రాజ్యాంగంలో కూడా చాలా స్పష్టంగా పొందుపరిచినది. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని అఖిల భారత గోసేవా ఫౌండేషన్ చీఫ్ బాలకృష్ణ డిమాండ్ చేశారు. గోరక్షకులుగా ఉన్న వనభోజ చంద్రశేఖర్, పృథ్వీరాజుల ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమంటూ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సేవ ఎలాంటిదో గోసేవ కూడా అలాంటిదే అన్నారు. ప్రతి ఒక్కరూ గోరక్షణకై పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. జై గోమాత, జై శ్రీరామ్, జై భారత్. సభకు చేసినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈ సభను నిర్వహించినటువంటి బాలకృష్ణ స్వామి మనం జాతీయ ప్రాణిగా ప్రకటించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరొకసారి వారి చంద్రశేఖర్ పృథ్వీరాజ్ గారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసావాచ కోరుకుంటూ విహెచ్పి కార్యకర్తలు కానీ, భజన కార్యకర్తలు కానీ, లేదా ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు కానీ, దేవాలయాలు కానీ ఈ యొక్క బాధ్యతను వారు తమ యొక్క నెత్తి మీద పెట్టుకోవాలి. ఈ యొక్క ఊళ్ళో గోవుని లెక్క పెట్టడం ఇంత కష్టం కాదు. ఎక్కువ 2,000 కంటే ఎక్కువ ఉండవు. లేదు 10,000 ఉండొచ్చు, లేదు 50,000 కూడా ఉండొచ్చు. వాటిని అంత మటుకు మాత్రము మనము మన కలసంగంలో పెట్టుకొని అవి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి అన్న విషయాన్ని కనుక అక్కడ పరిగణనలోకి తీసుకొని. సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో దుండగులు రెచ్చిపోతున్నారు. ఒకే రోజు 2 చైన్ స్నాచింగ్లకు పాల్పడి పరారయ్యారు. మరేడుపల్లి పిఎస్ పరిధిలో విజయ అనే మహిళ మెడలోంచి 4 తులాల బంగారం గొలుసు, తుకారం గేట్ పిఎస్ పరిధిలో మరో మహిళ మెడలోంచి దుండగులు బంగారం గొలుసు అపహరించుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంజీవయ్య కాలనీకి చెందిన విజయ తమ ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రైవేటు హాస్పిటల్ వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వెనక వైపు నుండి పల్సర్ వాహనంపై వచ్చిన దుండగుడు మెడలోంచి చైన్ లాక్కొని పారిపోయాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని బాధితులు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి కేవలం కిలోమీటర్ దూరంలోనే మరో మహిళ రాంబాయి అనే మహిళ మెడలోంచి 3.5 తులాల బంగారం లాక్కొని పారిపోయాడు మరో దుండగుడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కూరగాయలు తీసుకుందామని దిగిన అక్కడ నుంచి వాడు వచ్చిండు. నాది అయిపోయినాయి, నేను డబ్బులు ఇద్దామని నిలబడ్డా. వాడు కిలో టమాటాలు పచ్చిమిర్చి తీసుకున్నా 30 రూపాయలు ఇచ్చి తీసుకొని నేను డబ్బులు ఇస్తున్నా. 200 ఇచ్చినా మీకు ఇస్తుంటే నావి చిల్లర తీస్తుంది. వాడు ఏం చేసిండు, ఇటు మలుపుకున్నాడు. ఇక మలుపుకున్నప్పుడు
ఇక నేను ఇట్టున్నా కదా ఇట్లనే తీసేసిండు, ఇక ఇట్లా ఏదో ఇట్లా కట్ చేసిండు. 2 ఉండే కదా, ఒకటి అదేమో సన్నగా ఉంటుంది కదా, తెగింది మన చేతికి వెళ్ళిపోయింది. ఇదేమో ఇక వస్తలేదు. ఇది నేను ఇట్లా పట్టుకున్నా, ఇది ఇడుస్తూనే లేదు, ఇది ఇడుస్తలేదు. నేను అట్లనే గుంజుకపోయింది, ఆడు రాకపోయినా ఇక ఓడ్చుకుపోయినా ఈ రక్తము ఇదంతా అయింది. ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం ఆడుతోంది. రోజువారీ కరోనా కేసులలో రాష్ట్రంలో నేడు కూడా భారీగా 10,000 కేసులు నమోదయ్యాయి. ఏపీలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 41,713 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 10,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా రాష్ట్రంలో 10,057 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవగా 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని విశాఖలో 1827, చిత్తూరులో 1822 భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 44,935 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి నెల కల్లా కరోనా మహమ్మారి ఎండమిక్గా మారనుందని ఐసీఎంఆర్ కు చెందిన వైద్య నిపుణులు సమీరన్ పాండా అంచనా వేశారు. కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కొత్త వేరియంట్లు పుట్టుకు రాకపోతే మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్గా మారుతుందని ఆయన తెలిపారు. డెల్టా వేరియంట్ ను ఒమిక్రాన్ ను భర్తీ చేస్తే కోవిడ్ ఎండమిక్ గా మారుతుందని అంచనా వేశారు. కొత్త వేరియంట్ పుట్టుక రాకపోతే ఆ అవకాశం ఉంటుందని సమీరన్ పాండా అభిప్రాయపడ్డారు. నిపుణుల బృందం అంచనా ప్రకారం డిసెంబర్ 11తో ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్ 3 నెలల పాటు ఉండే అవకాశం ఉందన్నారు. ఆ అంచనాలను బట్టి మార్చి 11 నుంచి మనకు కొంత ఉపశమనం లభించవచ్చన్నారు. అలాగే ఢిల్లీ, ముంబైలో కరోనా గరిష్ట స్థాయికి చేరిందా లేదా అనే విషయం చెప్పేందుకు మరో 2 వారాలు వేచి చూడాల్సి ఉందని, అక్కడ కేసులు పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమన్నారు. భారత వ్యతిరేక కంటెంట్ ను నడుపుతున్న వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోబడతాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు. పాకిస్తాన్ నుండి భారత్ కు వ్యతిరేకంగా నడుపుతున్న 20 ఖాతాలను గుర్తించామన్నారు. అలాంటి ఖాతాలను మూసివేసి చర్యలు తీసుకుంటామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. कोई भी वेबसाइट्स हैं, वेब पोर्टल्स हैं, कोई भी यूट्यूब पर ऐसे अकाउंट्स हैं जो भारत के खिलाफ षड्यंत्र रचते हैं, भारत को बांटने का प्रयास करते हैं, भारत के लोगों को गुमराह करके अफवाहें फैलाने का काम करते हैं, उनके खिलाफ हमने कार्रवाई करने के लिए कहा था. ऐसे 20 अकाउंट्स के नाम हमने दिए भी थे जो पड़ोसी देश से आते हैं, वहां से चलते हैं. और मुझे खुशी इस बात की है, दुनिया भर के बड़े बड़े देशों ने भी उसका संज्ञान लिया है. स्वयं यूट्यूब ने भी आगे आकर उनको बंद करने के लिए कार्रवाई की है. और भविष्य में भी ऐसा कोई भी अकाउंट होगा जो भारत के खिलाफ षड्यंत्र रच रहा होगा, झूठ फैला रहा होगा, समाज को बांटने का काम कर रहा होगा, ऐसे अकाउंट्स को बंद करने का काम किया जाएगा. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి పడిపోయిన మార్కెట్లు ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు. ఫైనాన్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 60,098కి, నిఫ్టీ 174 పాయింట్లు నష్టపోయి 17,938కి పడిపోయాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా స్వల్ప లాభాలతో రాణించాయి. ఇన్ఫోసిస్,